అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫేస్ పైన, అదే విధంగా మెడ పైన, బాడీకి ఉన్నటువంటి ట్యాన్‌ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. న్యాచురల్‌గా ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా హెల్తీగా. సో, రిజల్ట్ చూస్తున్నారు కదండీ! ఎంత వైట్‌గా వచ్చిందో. సింగిల్ వాష్‌లోనే మనకు 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. సో, వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పింపుల్స్ ఉన్న, ట్యాన్ ఉన్న, డార్క్ సర్కిల్స్ ఉన్న, యాక్నే ఉన్న, మెడపైన ఉన్నటువంటి బ్లాక్నెస్, అదేవిధంగా బాడీకి ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా సింగిల్ వాష్‌లోనే రిమూవ్ అయిపోతుందండి. 100% రిజల్ట్ ఉంటుంది. తెల్లగా అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. సో, పిగ్మెంటేషన్ కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. 100% హోమ్ రెమెడీ అండి. ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం. దీనికోసం ముందుగా కొద్దిగా పెరుగు తీసుకోవాలండి. కర్డ్ తీసుకోవాలి. సో, ఈ విధంగా కొద్దిగా పెరుగు తీసుకోవాలి. ఇది పేరబెట్టిన పెరుగండి. మీరు నార్మల్ ప్యాకెట్ పెరుగైనా తీసుకోవచ్చు, పర్లేదు. సో, ఉండలేమీ లేకుండా మెత్తగా క్రీమ్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుందండి. యాసిడ్ అంటే మళ్ళీ వాష్రూమ్లు క్లీన్ చేసేటువంటి యాసిడ్ అనుకోవద్దండి. లాక్టిక్ యాసిడ్ అంటే లాక్టిక్ ఆమ్లం. మన ఫేస్ని తెల్లగా, అదేవిధంగా స్మూత్గా కావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్ తోటి అంతా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. అంటే క్రీమీ టెక్స్చర్ రావాలండి. సో, పెరుగును యూస్ చేయడం వల్ల ఫేస్లో మంచి గ్లో వస్తుంది. ఇక ఏమేమి యూస్ చేస్తాం, వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది కూడా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా ఒక స్పూన్ తీసుకోండి. మీరు ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి మొత్తం బాడీ అంతా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోండి. నేను మీకు చూపించడం కోసం అని చెప్పి తక్కువ మోతాదులో తీసుకుంటున్నా. మీరు స్నానానికి ముందు అప్లై చేసుకొని డైరెక్ట్ స్నానం కూడా చేసేయొచ్చండి. సో, ఇక శనగపిండి అండి. మనకు పూర్వం సోప్స్ లేనిప్పటి నుంచి కూడా శనగపిండితోటి మన పెద్దవాళ్ళు స్నానం చేసేవాళ్ళు. చాలా గ్లోయింగ్గా ఉంటుంది. మన శరీరం పైన పేరుకుపోయినటువంటి మట్టి తొలగిపోవడానికి, పింపుల్స్ని తగ్గించడానికి శనగపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో, ఒక స్పూన్ శనగపిండి తీసుకోండి. ఇక ఇందులోనే కొద్దిగా పౌడర్ తీసుకోండి. పాండ్స్ పౌడర్ అయినా పర్లేదు. డైలీ యూస్ చేసేటువంటి టాల్కమ్ పౌడర్, ఏ పౌడర్ అయినా మీకు ఏ పౌడర్ నచ్చితే ఆ పౌడర్ని తీసుకోండి. ఇక మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. సో, పారాచూట్ అని కాదండి, మీరు నార్మల్గా కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. సో, కొద్దిగా పాండ్స్ పౌడర్, నేనైతే పాండ్స్ పౌడర్ తీసుకుంటున్నా. మీరు వేరే ఏ పౌడర్ అయినా తీసుకోవచ్చండి. మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు తీసుకుంటున్నటువంటి పౌడర్ ఓకేనా కాదా అన్నది నేను రిప్లైలో చెప్తాను. ఓకేనా? సో, ఒక స్పూన్ వరకు పాండ్స్ పౌడర్ తీసుకోండి. పౌడర్ని యూస్ చేయడం వల్ల ఫేస్ అనేది చాలా స్మూత్గా వస్తుందండి. పిగ్మెంటేషన్ అనేది తప్పకుండా పోతుంది. సో, ఒక స్పూన్ వరకు పౌడర్ తీసుకోండి. ఇక ఇందులోనే కొద్దిగా కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? కొద్దిగా కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా మిక్స్ చేయడానికి మనకు సరిపోయేంత తీసుకుంటే సరిపోతుందండి. మొత్తం అంతా కూడాను ఒక క్రీమీ టెక్స్చర్ రావాలి. సో, కోకోనట్ ఆయిల్ని యూస్ చేయడం వల్ల ఫేస్ పైన ఉన్నటువంటి బ్లాక్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక అంతా కూడా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఏ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు, ఎంతసేపు ఉంచుకోవాలి, మనం సోప్తో వాష్ చేయొచ్చా లేదా అన్నది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో ఓన్లీ ఇవి అంటే హోమ్ రెమెడీసే కాదండి, మెహందీ వీడియోస్ ఉంటాయి, మెహందీ డిజైన్స్ ఉంటాయి, కిచెన్ టిప్స్ ఉంటాయి, హెయిర్ కేర్ టిప్స్ ఉంటాయి, బ్యూటీ టిప్స్ ఉంటాయి, టైలరింగ్ టిప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ప్రతిరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. సో, కొద్దిసేపు ఈ విధంగా అంతా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. ఒక క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఉండలుగా లేకుండా ఒక సాఫ్ట్ టెక్స్చర్ అనేది రావాలి. సో, ఈ విధంగా బాగా స్పూన్ తోటి బీట్ చేస్తున్నట్టు మిక్స్ చేసుకోండి. సో, చూస్తున్నారు కదండి, క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేసింది. ఈ విధంగా ఇక మనం ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. 100% నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇక ఫేస్ పైన, నెక్ పైన మొత్తం బాడీ అంతా చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఒక గిన్నెలో కొద్దిగా ఎక్కువ మోతాదులో అంతా మిక్స్ చేసుకోండి. స్నానానికి ముందు ఈ విధంగా రాసుకొని స్నానం చేసేయొచ్చండి. సో, ఈ విధంగా మొత్తం అంతా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఫేస్ పైన, నెక్ పైన అంతా కూడా చక్కగా అప్లై చేసుకోండి. ఇక సర్క్యులర్ మోషన్లో ఈ విధంగా
అంతా మసాజ్ చేసేయాలన్నమాట. ఒక 2 to 5 మినిట్స్ వరకు ఖచ్చితంగా మసాజ్ చేయాలండి. అప్పుడే మనకు 100% రిజల్ట్ ఉంటుంది. ఫేస్‌కి అప్లై చేసినప్పుడు ఏంటంటే కింది నుంచి పై వరకు అనండి. కింది నుంచి పై వరకు అనడం వల్ల ఏంటంటే చర్మం పైన ఉన్నటువంటి వ్రింకిల్స్ అనేవి అంటే ముడతలు అనేవి తగ్గిపోతాయన్నమాట. ఇక నెక్ పైన అదేవిధంగా ఫేస్‌కి బుగ్గలకు అంతా కూడా ఈ విధంగా రౌండ్‌గా సర్క్యులర్ మోషన్‌లో అంతా మసాజ్ చేయాలండి. ఖచ్చితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా 2 to 5 మినిట్స్ వరకు చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే ఉండాలండి. లేదు మాకు టైం లేదు, ఇది అప్లై చేసుకొని స్నానం చేసేయాలి ఇమ్మీడియట్ కంటే 15 నిమిషాలన్నా ఖచ్చితంగా ఉంచుకోవాలి. సో ఇది అప్లై చేసుకున్నప్పుడు మాత్రం మరీ ఎక్కువ హాట్గా ఉన్నటువంటి వాటర్ కాకుండా మైల్డ్గా ఉంటే సరిపోతుందండి. అంటే గోరువెచ్చగా స్నానం చేయడానికి, లేదంటే ఓన్లీ ఫేస్కి అప్లై చేసుకుంటున్నట్లయితే నార్మల్ వాటర్తో, కూల్ వాటర్తోనే మనం నార్మల్ వాటర్ ఉంటాయి కదండి, సో నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. మొత్తం బాడీకి అంతా అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే మైల్డ్గా ఉండాలి వాటర్ అనేవి, ఎక్కువ హీట్గా లేకుండా గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ తోటి స్నానం చేసేయండి. ఇది నెక్ పైన ఉన్నటువంటి మొత్తం ఆ మట్టి అదంతా ఏదైతే పేరుకుపోయి ఉంటుందో అదంతా కూడా చక్కగా తొలగిపోతుందండి. ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో చక్కగా మసాజ్ చేసేయండి. మీరు దీన్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలైనా ఉంచుకున్న తర్వాత స్నానం చేసినా లేదా ఫేస్ వాష్ చేసుకున్నా సరే, నార్మల్గా ఏ సోప్ అయితే మీరు డైలీ యూస్ చేస్తారో ఆ సోప్ తోటి ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనం ఫేస్ సోప్ తోటి 2 టైమ్స్ వాష్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా వాష్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా, లేదంటే మీకు టైం ఉందనుకున్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒకసారి మసాజ్ చేసేయండి. అంటే ఫేస్ వాష్కి బిఫోర్ ఈ విధంగా ఒకసారి మళ్ళీ అంతా చక్కగా మసాజ్ చేసేయండి. 15 మినిట్స్ మనం అలాగే వదిలేసాం కాబట్టి స్కిన్కి అంతా చక్కగా అబ్జర్వ్ అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి అంతా జెంటిల్గా స్క్రబ్ చేయండి. ఓకేనా, అంటే మసాజ్ చేసేయండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం మంచిగా హోమ్ రెమెడీస్ తోటి స్కిన్ని వైట్గా చేసుకోవచ్చు. అదేవిధంగా హెయిర్కి సంబంధించినటువంటి మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తూనే ఉంటాను. ఈ విధంగా జెంటిల్గా స్క్రబ్ చేసిన తర్వాత ఇక నేను వాష్ చేసి ఒక పొడిగుడ్డతోటి తుడిచాను చూడండి. ఒక పొడి టవాల్ తోటి ఈ విధంగా తుడిచామంటే మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. మనం వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్లో చేయించుకున్న కొద్ది రోజులకే గ్లోనెస్ అనేది పోతుంది. ఈ విధంగా ఇంట్లోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన కిచెన్లో అవైలబుల్గా ఉన్నటువంటి మంచి హోమ్ రెమెడీ తోటి మనము స్కిన్ అనేది గ్లోయింగ్గా తయారు చేసుకోవచ్చు. సో లైవ్లోనే చూస్తున్నారు కదండి, 100% రిజల్ట్ అయితే ఉంది. డెఫినెట్గా నేను ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా మీరు కూడా ఖచ్చితంగా తయారు చేసుకొని అప్లై చేసుకోండి. ఫేస్ పైన ఉన్నటువంటి డల్నెస్ అనేది 100% రిమూవ్ అవుతుంది. ఇది మ్యాక్సిమం డైలీ నైట్ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే మార్నింగ్ అప్లై చేసుకున్నా పర్లేదు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్.